పీసీసీని పదవిలా కాకుండా బాధ్యతగా భావిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ లో పవర్ సెంటర్ రాహుల్ గాంధీ మాత్రమేనని, మిగతా వారంతా కార్యకర్తలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ లో హైడ్రాను తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు పీసీసీ కొత్త అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను నిర్మించేందుకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నేను పీసీసీ అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు. నాకు టీవీలో అడిగారు, ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని. నేను పవరు ఉండదు, సెంటరు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పవర్ సెంటర్ ఒకరే, రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వయసులో మాకన్నా చిన్నవాడైనా పెద్దన్న పాత్రలో ఉన్నాడు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ప్రజల ఏత ఆశలు ఆకాంక్షలతో ఏత నమ్మకంతో మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఇంచెత్తు అపనమ్మకం కానీ దాని వమ్ము కానీ చేయకుండా ముందుకు పోవడమే ధర్మం. దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు. నేను మీకు చెప్తాను, నేను పీసీసీ అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను. నిరంతరం మీ సేవలో ఉంటాను. పీసీసీ అధ్యక్ష పదవి అనేది ఆషామాషి కాదు. ఈ గౌరవం దక్కడం అనేది నా జీవితం ధన్యమైంది. కార్యకర్తగానే ఉంటాను, మీ లోపనే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్రభుత్వం చక్కగా నడుస్తూ ఉంది, మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి మీకు మధ్యగా వారధిగా ఉంటాను. ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎవరిచ్చారో తెలియదు, కానీ హైడ్రా అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. నేను భోపాల్ వెళ్తూ ఉంటాను. మా ఆవిడతో కూడా 2-3 సార్లు అక్కడ మిత్రులు ఉంటే రాజ్ కుమార్ పటేల్ అని అక్కడ మినిస్టర్గా చేసినారు. 6 నెలల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళింటూ పోయాం. వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు, భోపాల్ ఈజ్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని. యాక్చువల్లీ హైదరాబాద్ ఈజ్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. ఇంత గొప్ప రాక్స్ ఉన్న నగరము, ఇంత సంఖ్యలో ఉన్న చెరువులు కుంట్ల నగరం ఇంకెక్కడ లేదు. దురదృష్టవశాత్తు కూటుకుంటూ పోయినాయి, అవి అంతరించుకుంటూ పోయినాయి. మోకిలలో నీళ్ళు వస్తున్నాయి, నర్సింగలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చెరువులు కబలించబడ్డాయి కాబట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మతం మీకు ఆలోచన ఇచ్చాడో కానీ అది మీ ఆలోచన కానీ ఇది మన కోసం కాదు, నిజంగా కూడా వచ్చే తరాలకి, మన పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమం. బోయినపల్లిలో ఉన్నటువంటి మనకి 10 ఎకరాల స్థలం ఇలా మనకు రావడంలో ముఖ్యమంత్రి గారి కృషి ఎంతో ఉంది. మన శామ్ పెట్రోడా గారు కూడా అదే మాట మాట్లాడినారు, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడినారట. దాన్ని రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ చేయడానికి మీరు ముఖ్యమంత్రిగా, నేను పీసీసీ అధ్యక్షుడిగా మన హయాంలో అది గొప్ప స్ట్రక్చర్గా నిలబడాలని నా కోరిక అనే మాట కూడా నేను సొంతగా మనవి చేస్తూ ఉన్నాను. రీజనల్ పార్టీస్ వల్ల యథేచ్ఛగా నగరాల్లో, జిల్లాల్లో ఆఫీసులు కట్టుకున్నారు. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు ఏ ఇతర పార్టీలకు లేవు. కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు జాగ్రత్తగా, నిస్వార్థంగా వాళ్ళ పార్టీల కోసం కూడబెట్టిన ఆస్తులు. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలి. దయచేసి మీరు కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి.